పాస్టర్ గారికి అందరికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈరోజు ఉదయం 5:30కి డ్యూటీకి వెళ్దామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్తున్నాను. రాత్రి 2 గంటల నుంచి కరెంట్ లేదు. సరే అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్తా ఉన్నాను. వాళ్ళు వానకోళ్ళు గొర్రెలు సాలేకి ఇంట్లో నుంచి వాళ్ళ దొడ్డులోకి వైర్లు లాగిపెట్టున్నారు. అది చూసుకోవాలా, గాలికి అదేంటంటే రోడ్డుకి అడ్డం పడిపోయింది. ఆ వైరు కూడా బ్లాక్ వైరు, కరెంట్ లేదు, అది కూడా బ్లాక్ వైరు, ఏం కనబల్లా. ఫాస్ట్గా పోతా ఉన్నాను, టైం అయిపోయిందని చెప్పి నాకు బండి హ్యాండ్లకి చుట్టుకోపోయింది. అది చుట్టుకోపోయింది. ఎంత గట్టిగా కట్టారు కానీ వైరు మాత్రం తెగిపోలా. కన చెట్టుకి కట్టేశారు, ఏదానికి కట్టేశారు కానీ వైరు తెగిపోలా. అది నన్ను వెనక్కి లాగేసింది. బండి హ్యాండిల్ చిక్కుపోయింది. చిక్కుకొని ఫాస్ట్గా పోయేవాడిని, స్లోగా అయిపోయింది. బండి వాలిపోయింది కానీ పడిపోలేదు, ఏం దెబ్బ తగలేదు. బండి నాకు చుట్టుకోపోయింది. కరెంట్ లేదు, దేవుడి దయ వల్ల. అక్కడనే రచ్చకండి వాళ్ళందరూ పరిగిస్తూ వచ్చేసి ఏమైంది అన్నారు. అదిగో వైరు అది కిందకి పడిపోయింది, చూసుకోలేదు, అది నాకు చుట్టుకోపోయింది అని చెప్పి అన్నాను. నాయన కరెంట్ లేదు, నీ టైం బాగుంది, మరలా ఇంటికి వెళ్ళిపోయి కాసేపు కూర్చొని అప్పుడు డ్యూటీకి పోన్నాడు. అదేం కాదు, మేము దేవుడు నాళ్ళే అని చెప్పేసి నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. దేవుడు కరెంటు లేకుండా నన్ను బాగా, కరెంటుగా ఉంటే ఏమైంది నాకైతే తెలియదు కానీ దేవుడు కరెంటు లేకుండా చేసాడు. నాకు చిన్న దెబ్బ కూడా కాల, నాకు నడుంకు చుట్టుకుపోయింది. బండి హ్యాండిల్ కూడా సైడ్కి తిరిగిపోయింది. పడిపోవలసిన రోడ్డు మీద అంత స్పీడ్లో పోతున్నా. బండి నార్మల్గా అయిపోయింది. నాకు చిన్న దెబ్బ కూడా లేకుండా అసలు బెనికినట్టు కూడా లేదు. అప్పుడు అది మళ్ళీ ఎట్ట వదిలేసింది, అదే వెళ్ళిపోయి అదే పక్కన పడిపోయింది వైరు. అప్పుడు వాళ్ళు వచ్చి ఏంది నువ్వు వచ్చి ఇట్లా పడి ఇట్లా ఉన్నాము అంటే, అది వైరు అక్కడ ఉంది చూడండి, అది నాకు చుట్టుకోపోయింది అని చెప్పి అన్నా. సరే జాగ్రత్తగా వెళ్ళని చెప్పి అన్నారు. దేవుడు ఏమైనా నన్ను కాసి కాపాడేవనా అని చెప్పి ప్రార్థన చేసుకుని బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాను. ఇదే నా సాక్ష్యము. దేవుడు నన్ను బాగా చూశాడు. ఇంకోసారి ఏంటంటే కంపెనీలో 8వ ఫ్లోర్లో పనిచేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే మేము నీళ్ళు తెచ్చుకోవాలంటే కిందకు రావాలి. 7వ ఫ్లోర్లో పోయి లిఫ్ట్లో పోయి లిఫ్ట్ నొక్కితే హిందీ వాళ్ళు 10వ ఫ్లోర్లో ఉన్నారు, వాళ్ళు పైన నొక్కేసినారు. ఇది 10వ ఫ్లోర్ తీసుకుపోయి లిఫ్ట్ జామ్ అయిపోయింది. లిఫ్ట్లో ఇరుక్కుపోయా నేను. ఫోన్ కూడా లేదు, నా ఫోన్ ఎవరో ఒకటి తీసుకున్నాడు. ఏం చేయాలి ఏం అర్థం కావట్లా. దేవుడు ఏం చేశాడంటే, ఆ లిఫ్ట్లో లైట్ లాగలా టేబుల్ ఫ్యాన్ ఉంటుంది ఆ లిఫ్ట్లో. ఆ రెండు దేవుడు మామూలుగా లిఫ్ట్ జామ్ అయిపోతాయి, ఆగిపోతాయి. ఆ రెండు మాత్రం లైటు ఉంది, టేబుల్ ఫ్యాన్ ఉంది. నా కాడైతే ఫోన్ లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఏరో వాడికి ఛార్జింగ్ పెట్టమని చెప్పా. ఓలేందంటే ఇంకా రాలేదని చెప్పి నేను పనిచేసే సార్ వాళ్ళు ఫోన్ చేస్తారు, అదేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నేను బయటికి రావాలంటే ఏం చేయాలి అర్థం కావట్లా. ఒక అతను ఉంటే హిందీ అతను, నా మాటలు బయటికి వినిపిస్తున్నాయి కానీ ఓళ్ళు నాకు కనబట్ల, నేను వాళ్ళకి కనబట్ల. ఆ లిఫ్ట్లు పైన ఓళ్ళు ఉంటుంది, దాంట్లోంచి పైకి వచ్చేసి అన్నారు. సరే అని చెప్పి ఆ ఓళ్ళు నేను పట్టణం హురం సన్నగా ఉండాలి. సరే అని చెప్పి నన్ను దూసుకొని పైకి పోయి చూస్తే పైన ఓపెన్ వేసేస్తుంది. 11వ ఫ్లోర్ పోయి రావాలా. పైన ఏంటంటే రేకులు ఓపెన్ లేదు, బయటకు వచ్చేదానికి లేదు. ఏం చేయాలి అర్థం కాల. దిగేసి కిందే ఉన్నా. దాంట్లో ల్యాండ్ ఫోన్ ఉంటుంది, 5 రోజులది, మెయిన్ గేట్ది, అట ముగ్గురు ఇచ్చి ఉంటుంది దాంట్లో. దాన్ని కాల్ చేయాలంటే నాకు ఫోన్ చేస్తుంటే ఫోన్ పట్టలా. అర్ధగంట అయిపోయింది, నాకేం అర్థం కావటంలా. దాంట్లో ఫోన్ చేస్తుంటే నెంబర్ కొడుతుంటే రింగ్ కావట్లా. ఏం చేయాలని చెప్పి దాని పక్కన డైల్ అని చెప్పి అని ఉంది, దీన్ని నొక్కు చూద్దాము అని చెప్పి అనేసి దాన్ని నొక్కినప్పుడు నేరుగా 5 రోజులకు పోయింది. ఏం ఫోన్ చేసేవన్నారు, సార్ ఇట్లా లిఫ్ట్లో వాటర్ కోసం అని చెప్పి నొక్కితే, నేను 7వ ఫ్లోర్లో నొక్కితే ఇది 10వ ఫ్లోర్కి పోయి అటు జామ్ అయిపోయింది. పైకి బాటలేదు, కిందకు బాటలేదు, నేను లిఫ్ట్లోనే ఉన్నాను అని చెప్పన్నా. సరే అక్కడే ఉండమ్మా, నేను ఎవరు రావాలన్నా పైన 10వ ఫ్లోర్లో ఉంది, కింద నుంచి మెట్లు ఎక్కి రావాలి. ఆ మెట్లు ఏంటంటే ఇనప మెట్లు చక్కగా ఉంటాయి, ఇనప మెట్ల మీద రావాలా. అబ్బాయి వీళ్ళు ఎప్పుడు వస్తారని చెప్పి నేను అక్కడ కూర్చొని నాయన వేసేయ్యా. నాకైతే భయం వేయలే, ఏంటంటే ఫ్యాన్ ఉంది, ఆ లైట్ పోతా ఉంది, అందువల్ల లైట్ కానీ ఆగిపోయింటే ఏమైనా భయం వేసిండేదేమో. టేబుల్ ఫ్యాన్ ఉంది, లైట్ అట్టే ఉంది. ఆయన ఈ రెండు ఉండిచ్చాను ఆయన అని చెప్పిన భయం లేకుండా అట్టే కూర్చోన్నా. అవతల వాళ్ళు హిందీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు హిందీ నాకు రాదు, నా తెలుగులకు అర్థం కాదు. భయ్యా నాకు అక్కడ ఫోన్ కూడా లేదు భయ్యా అని అది ఒక్క మాట వస్తుంది నా నోట్లో నుంచి. వాళ్ళు ఏంటంటే 5 రోజులు వస్తున్నారని చెప్పి వాళ్ళు భాషలో చెప్తున్నారు. అట్లా 4:30 పోయినోడిని 5:30కి వాళ్ళు వచ్చి
గడ్డపారలు తీసుకొని ఆ లిఫ్ట్ డోర్లు తెరిచారు. అది పూర్తిగా రాలా, సగమే వస్తున్నాయి. సగం బయటికి నేను రావాలంటే అది నేను సరిపోను అన్నమాట, అంత వస్తున్నాయి. సరే మొత్తానికి నేను లోపల దాన్ని నెట్టుపెట్టి ఓళ్ళు బయట నుంచి నెట్టిపెట్టి ఎట్టో బయటకు వచ్చేసాను. బయటకు వచ్చినా కానీ నేను అసలు వాళ్ళకి అడగలేను. ఇంట్లో కుక్కని తలుపు తీస్తే ఏ విధంగా పారిపోద్దో ఆ విధంగా డోర్ తీయంగానే నేను అక్కడి నుంచి వాళ్ళు ఫైర్లో విమర్శ అడుగుతా ఉన్నారు, ఎట్టపోయి ఏంది ఉండను ఆయన. నేను దాంట్లో నుంచి బయటకు పోయి నేను దంటాలు పడింది ఎట్ట ఇరుకున్నాను నన్ను అడుగుతారని చెప్పేసి నేను 10వ ఫ్లోర్ నుంచి మళ్ళీ కిందకి దిగాలి, 8వ ఫ్లోర్కి రావాలంటే ఆ మెట్లు దెబ్బ దిగేసి వెళ్ళిపోయాను. నేను ఆడికెళ్ళిన తర్వాత కంట్రోల్ రూమ్ వాళ్ళు ఫోన్ చేసి అసలు నువ్వు లిఫ్ట్లోకి ఎందుకు పోయావు, ఎట్టిరుక్కుపోయావు ఆయన మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాడు. అట్టా దేవుడు నాకు ఆ లైట్ని ఆ ఫ్యాన్ని ఇచ్చి నాకు దేవుడు మంచిది ఇచ్చాడు. ఇబ్బంది లేకుండా ఒక గంట దాంట్లో ఉన్నాను, కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ లైట్ అవి కరెంట్ కానీ పోయిందంటే దాంట్లో చచ్చిపోతాం, గాలి రాదు, ఏం కూడా కనబడదు. అసలు ముఖ్యంగా మన శ్వాస కూడా దాంట్లో తీసుకోలేం. అట్లా దేవుడు నన్ను కాల్చి కాపాడాడు. పోయేటప్పుడు కూడా ఇంట్లో బండిలో పోతాడు, అది ఇంటికైతే ప్రార్థన చేసుకోలేను, కానీ బండిలో ప్రార్థన చేసుకుంటా పోతుంటాను. అట్లా దేవుడు నా రాకపోకలను నన్ను తోడినీడుగా కాపాడుతూ ఉన్నాడు. ఇదే నా సాక్ష్యం. ఈ చిన్న సాక్ష్యం దీవించగా కాను.